వెల్కమ్ టు ఈ6 టీవీ. లక్షలాది మంది ఆకలి తీర్చిన ఎన్టీఆర్ మీల్ సర్వీస్ బంద్. వెండితెరపై తమ అభిమాన హీరోలను ఆరాధించడమే కాకుండా సమాజ హితం కోసం పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో సినీ అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. ఆ కోవలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ప్రారంభమైన గొప్ప సేవా కార్యక్రమం ఎన్టీఆర్ మీల్. సమాజంలోని నిరుపేదలు, ఆకలితో అలమటించే అభాగ్యులకు కడుపు నిండా భోజనం అందించాలనే ఉన్నతమైన ఆశయంతో మొదలైన ఈ బృహత్తర యజ్ఞం గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగింది. అయితే ఈ సేవా కార్యక్రమాలను ఇకపై శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. లక్షలాది మందికి ఆకలి తీర్చిన ఎన్టీఆర్ భోజనం, పేదలకు ఆహారం అందించడమే ప్రధాన ధ్యేయంగా మొదలైన ఈ కార్యక్రమంలో కేవలం ఆహారాన్ని వండి పెట్టడమే కాకుండా ఎన్టీఆర్ మీల్ కిట్స్ పేరుతో ప్రత్యేకమైన కిట్లను కూడా రూపొందించి క్షేత్రస్థాయికి చేరవేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాహక బృందం స్వయంగా పర్యటించి దాదాపు 150కి పైగా కేంద్రాల్లో ఈ కిట్లను పేదలకు పంపిణీ చేసింది. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని మారుమూల ప్రాంతాలకు కొరియర్ సేవల ద్వారా సైతం ఈ కిట్లను చేరవేసి తమ ఉదారతను చాటుకున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు 2000 కంటే ఎక్కువ కిట్లను పంపిణీ చేసి లక్షలాది మంది ఆకలి కేకలను తీర్చడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సేవా కార్యక్రమాన్ని పూర్తిగా ముగిస్తున్న తరుణంలో నిర్వాహకులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తిని తెరపైకి తెచ్చారు. గతంలో తమ వద్ద నుంచి ఎన్టీఆర్ మీల్ కిట్లను పొందిన లబ్ధిదారులు వివిధ కేంద్రాల ప్రతినిధులు వాటికి వీలైనంత త్వరగా తిరిగి కార్యాలయానికి అప్పగించాలని కోరారు. కిట్లు తమ వద్దే ఉంచుకోకుండా వెంటనే చెన్నైలోని ప్రధాన కార్యాలయ చిరునామా TVH ఒరణ్య బే OMR చెన్నై తమిళనాడు 603103కి కొరియర్ లేదా స్వయంగా పంపించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉన్న కిట్లని నిర్ణీత గడువులోగా చెన్నై ఆఫీసుకు చేరేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. 150కి పైగా కేంద్రాల్లో 2000కి పైగా కిట్లను పంపిణీ చేస్తూ ఇంతటి భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నడపడం ఒక గొప్ప మైలురాయి. సేవలు ప్రస్తుతం ముగిసినప్పటికీ ఆకలి తీర్చిన ఆ తృప్తి, ఇందులో భాగస్వామ్యులైన వాలంటీర్లు, అభిమానుల సేవాభావం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.